హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. టుడే ఈజ్ మై బర్త్డే. మీరు నాకు విష్ చేయాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇవాళ క్లాస్లో నేను మీకు ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి చెప్పబోతున్నాను. మామూలుగా అందరూ డిక్లరేటివ్ సెంటెన్సెస్, తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఆ తర్వాత ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి చెప్తారు. కానీ నేను ముందుగా మీకు ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి చెప్పడానికి ఒక రీజన్ ఉంది. అది మీకు నేను డిక్లరేటివ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇవాళ క్లాస్లో మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. చూడండి, అందరూ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏమని చెప్తారు? మామూలుగా ఇది మనం కమాండ్స్ ఇవ్వడానికి, రిక్వెస్ట్ చేయడానికి, ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి, వార్నింగ్ చేయడానికి, లేదా ఎవరినన్నా కానీ ఇన్వైట్ చేయడానికి యూస్ చేస్తాము అని చెప్తారు. తర్వాత చూడండి, హీ సిట్స్ డౌన్, ఇది ఇంపరేటివ్ సెంటెన్సా? కాదు. ఇంపరేటివ్ సెంటెన్స్లో వెర్బ్ బేస్ ఫామ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది అని చెప్తారు. ఓకేనా? సిట్ డౌన్, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. చూడండి, లెర్న్ ఇంగ్లీష్, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇలా మీకు ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి చెప్తారు. తర్వాత ఒక నెగిటివ్ సెంటెన్స్ చెప్తారు, డోంట్ లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నేర్చుకోవద్దు. ఇదే కదా మీకు మ్యాక్సిమం ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి చెప్పేది. కానీ నేను ఇవాళ క్లాస్లో అంతకు మించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి, నిజానికి ఇంపరేటివ్ సెంటెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి, స్పీకర్ లిజనర్కి ఏదన్నా చెయ్యి అని చెప్పడం కోసం యూజ్ చేసేది. ఇంకొకటి, స్పీకర్ లిజనర్కే చెప్తాడు, కానీ ఏమని చెప్తాడంటే స్పీకర్ ప్లస్ లిజనర్, లేదా ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మనిద్దరం కలిసి ఏదన్నా చేద్దాం అని చెప్పడానికి యూజ్ చేస్తాడు. లేదా థర్డ్ది వచ్చేసరికి ఇది కూడా స్పీకరే చెప్తాడు. చూడండి, ఏ ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా కానీ స్పీకర్ లిజనర్కి ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? సో థర్డ్ సెంటెన్స్లో కూడా స్పీకర్ లిజనర్కి చెప్తాడు, కానీ ఈసారి ఎవరన్నా థర్డ్ పర్సన్ని అతన్ని ఆ పని చేయని, లేకపోతే నన్ను ఆ పని చేయని ఇలాగా రిక్వెస్ట్ చేయడానికి ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ని యూజ్ చేస్తాడు. అండ్ ఇందులో పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది. ఇవాళ మనం ఈ 3 టైప్స్ని ఎలాగా ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ఎలా చెప్పాలో తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు మీరు ఇక్కడ చూస్తే నేను ఫస్ట్ పర్సన్ అన్నాను, సెకండ్ పర్సన్ అన్నాను, థర్డ్ పర్సన్ అన్నాను. అంటే ఏంటి? చూడండి, ఇంగ్లీష్లో 3 పర్సన్స్ ఉంటారు. ఓకేనా? ఫస్ట్ పర్సన్ ఎవరంటే స్పీకర్, ఎవరైతే మాట్లాడుతూ ఉంటాడో అతను స్పీకర్. చూడండి, మనిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నామనుకోండి, నేను ఒక్కనే మాట్లాడుతూ ఉంటానా? బయట మామూలు ఇప్పుడంటే నేను ఒక్కనే మాట్లాడతాను వీడియోలో. మామూలుగా మనిద్దరం కలిసినప్పుడు కాసేపు నేను మాట్లాడతాను, కాసేపు మీరు మాట్లాడతారు. ఎప్పుడైతే నేను మాట్లాడతానో నేను స్పీకర్ అవుతాను, ఎప్పుడైతే మీరు మాట్లాడతారో మీరు స్పీకర్ అవుతారు. అర్థమవుతుందా? అండ్ స్పీకర్ తన గురించి తను చెప్పుకునేటప్పుడు సబ్జెక్టివ్ కేస్ అయితే ఐ కానీ వి కానీ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాల్ యూ, నేను నీకు కాల్ చేశాను, నేను నా గురించి చెప్తున్నాను, నేను ఏ పని చేశానో చెప్తున్నాను. లేదా వీ కాల్డ్ అస్, మేము నీకు కాల్ చేశాం, ఇది సబ్జెక్టివ్ కేస్. ఎప్పుడు? స్పీకర్ తన గురించి తను చెప్పుకునేటప్పుడు. ఆబ్జెక్టివ్ కేస్ అయితే యూ కాల్డ్ మీ, నువ్వు నాకు కాల్ చేసావు, ఆబ్జెక్టివ్ కేస్. అంటే స్పీకర్ తన గురించి తను ఆబ్జెక్టివ్ కేసులో చెప్పుకునేటప్పుడు సింగులర్ అయితే మీ, ప్లూరల్ అయితే అజ్ అని యూజ్ చేస్తాడు. అంతేకాదు, ఇది ఫస్ట్ పర్సన్, అంటే స్పీకర్ అనేవాడు ఫస్ట్ పర్సన్. ఓకేనా? అండ్ తన గురించి తను ఎప్పుడన్నా చెప్పుకుంటూ ఉంటే ఐ వి సబ్జెక్టివ్ కేస్, మీ అజ్ ఆబ్జెక్టివ్ కేస్, లేదా పొసెసివ్ ప్రొనౌన్ అయితే దట్ బ్యాగ్ ఈజ్ మైన్, దట్ బ్యాగ్ ఈజ్ అవర్స్, లేకపోతే షీ టుక్ మై బ్యాగ్ పొసెసివ్ అడ్జెక్టివ్ అయితే, లేకపోతే దే టుక్ అవర్ మనీ, వాళ్ళు మా మనీ తీసుకున్నారు. ఇలాగా పొసెసివ్ అడ్జెక్టివ్ అయితే చెప్తారు. ఎవరు? స్పీకర్. అదే చూడండి, మాట్లాడేది ఎప్పుడు స్పీకరే, కానీ స్పీకర్ తన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు అనుకోండి, యూ అంటారు. యూ కాల్డ్ మీ. అర్థమైందా? యూ, మీరు నాకు కాల్ చేశారు. ఇది యూ అనేది సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, సింగులర్ ప్లూరల్కి ఒకటే కాబట్టి యూ 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 అనే వస్తుంది. ఓకేనా? ఐ కాల్ యూ, యూ కాల్ మీ, సబ్జెక్టివ్ కేస్ యూ, ఆబ్జెక్టివ్ కేస్ యూ. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో స్పీకర్ అంటే ఫస్ట్ పర్సన్, లిజనర్ అంటే సెకండ్ పర్సన్కి ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? అయితే థర్డ్ పర్సన్ రాడా అంటే వస్తాడు, ఆబ్జెక్టివ్ కేసులో వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు అతనికి కాల్ చేయి అని చెప్తున్నాను అనుకోండి, ఏమని చెప్తాను? కాల్ హిమ్. ఎవరికి చెప్పాను? నేను స్పీకర్ని, లిజనర్ మీకు చెప్పాను. ఎవరికి కాల్ చేయమని? అతనికి కాల్ చేయి అంటే ఆబ్జెక్టివ్ ప్లేస్లో వస్తారు. ఓకేనా? అయితే
ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎప్పుడు అయినా సరే మనం లిజనర్కి అంటే సెకండ్ పర్సన్కి ఫస్ట్ పర్సన్ ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు, లేదా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, లేదా కమాండ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. అయితే చెప్పాను కదా 3 టైప్స్ ఉంటాయని, అందులో ఫస్ట్ టైప్ని చూద్దాం. ఓకేనా, చూడండి. ఫస్ట్ టైప్లో స్పీకర్ లిజనర్కి చెప్తాడు. ఓకేనా, అయితే ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా వెర్బ్ని యూస్ చేసి చెప్తాడు, ఏదైనా పని చెయ్యి అనడానికి, లేదా ఇక్కడ ఉండు, అక్కడ ఉండు, అలా ఉండు, ఇలా ఉండు, ఇలా చెప్పడానికి బీ ఫామ్ ప్లస్ అడ్జెక్టివ్ని యూస్ చేసి చెప్తాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, బాగా చదువు అని చెప్పాలి అనుకోండి. బాగా అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో వెల్ అని అంటాం. చదువు అంటే స్టడీ. అయితే ఇంగ్లీష్లో వెల్ స్టడీ అనం, స్టడీ వెల్ అంటాం. ఎందుకంటే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఫస్ట్ వెర్బ్ బేస్ ఫామ్ ఉంటుంది, దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తే ఆబ్జెక్ట్, యాడ్వెర్బ్ అయితే యాడ్వెర్బ్. స్టడీ వెల్ అంటే వెల్ అనేది యాడ్వెర్బ్. అలా కాకుండా నేను మీకు చెప్తున్నాను, నేను స్పీకర్ అనుకోండి, నేను మీకు చెప్తున్నాను కాల్ రాజేష్ అంటే స్పీకర్ లిజనర్కి మీకు ఏమని చెప్పాడు? రాజేష్ని కాల్ చేయని చెప్పాడు. కాల్ రాజేష్. ఇక్కడ రాజేష్ అనేవాడు ఆబ్జెక్ట్ అవుతాడు. అంటే ఫస్ట్ వెర్బ్ అనేది బేస్ ఫామ్ ఉంటుంది, తర్వాత యాడ్వెర్బ్ వస్తే రావచ్చు, లేదా ఆబ్జెక్ట్ వస్తే రావచ్చు, లేదా నేను జస్ట్ మిమ్మల్ని గో అన్నాను అనుకోండి, వెళ్ళు అంటే ఇక్కడ మీకు యాడ్వెర్బ్ రాలేదు, ఆబ్జెక్ట్ రాలేదు. ఓకేనా, అదే గో ఫాస్ట్ అంటే మీకు యాడ్వెర్బ్ వచ్చింది. అలా కాకుండా కాల్ రవి అంటే ఆబ్జెక్ట్ వచ్చింది. అయితే ఫస్ట్ వెర్బ్ అనేది బేస్ ఫామ్లో ఉంటుంది, తర్వాత యాడ్వెర్బ్ రావచ్చు, ఆబ్జెక్ట్ రావచ్చు. ఓకేనా, సరే. బాగా తిను అనడానికి ఏమంటాం? బాగా అంటే వెల్, తిను అంటే ఈట్. అయితే వెల్ ఈట్ అన్నాం కదా, స్ట్రక్చర్ ఏంటి? వెర్బ్ ప్లస్ యాడ్వెర్బ్ లేదా వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, కాబట్టి ఈట్ వెల్ అని అంటాము. అయితే బాగా చదువుకో, స్టడీ వెల్, బాగా తిను, ఈట్ వెల్, బాగా పడుకో, స్లీప్ వెల్, ఇలాగా. అయితే జాగ్రత్తగా ఉండు అనడానికి చూడండి, ఉండు అన్నాను. జాగ్రత్త అంటే కేర్ఫుల్, ఉండు అంటే బీ. అయితే బీ కేర్ఫుల్ బీ అనం, బీ కేర్ఫుల్ అంటాం. ఎందుకని? చూడండి, బీ అనేది కూడా వెర్బే. నేను చెప్పాను కదా, బీ ఫామ్స్లో కూడా అవి కూడా వెర్బ్సే. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ ఇది మెయిన్ వెర్బ్ అవుతుంది. ఓకేనా, వెర్బ్ ప్లస్ అడ్జెక్టివ్. సో మనము ఇంపరేటివ్ సెంటెన్స్లో అయితే ఫస్ట్ వెర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి, స్టడీ, ఈట్, వర్క్ ఇలాగా, లేదా బీ ప్లస్ అడ్జెక్టివ్ ఉండాలి, బీ కేర్ఫుల్, బీ పేషెంట్ ఇలాగా. ఇంటి దగ్గర ఉండు, ఇంటి దగ్గర అంటే ఎట్ హోమ్, ఉండు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? బీ అంటాం. బీ ఎట్ హోమ్, ఇంటి దగ్గర ఉండు. బీ హియర్, ఇక్కడ ఉండు. బీ దేర్, అక్కడ ఉండు. ఇలాగా ఎక్కడైనా సరే ఉండు అని ఇంగ్లీష్లో చెప్పాలంటే మనం బీని యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. సిట్ కూర్చో, సిట్ హియర్ ఇక్కడ కూర్చో, సిట్ దేర్ అక్కడ కూర్చో, సిట్ విత్ హిమ్ అతనితో పాటు కూర్చో. చూసారా, ఇలాగా పాజిటివ్ సెంటెన్స్. దీని నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసరికి డోంట్ సిట్, కూర్చోవద్దు. చూసారా, డోంట్ యూజ్ చేసాం. చూడండి, డూ ఫామ్స్లో ఏముంటాయి? డూ, డస్, డిడ్ ఇలా ఉంటాయి కదా. ఎందుకని మనం డస్ సిట్ అనలేదు? ఎందుకని డజంట్ సిట్ అనలేదు? ఎందుకంటే చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది స్పీకర్ లిజనర్కి చెప్పేది. అంటే లిజనర్ అంటే యూ కదా, యూ థర్డ్ పర్సన్కి అయితే షీ డజంట్ లైక్ అంటాం. ఓకేనా, ఐ లైక్, యూ లైక్. చూడండి, నేను ఏదన్నా నాకు ఇష్టం అనుకోండి, ఐ లైక్ పిజ్జా, యూ లైక్ పిజ్జా. షీ లైక్స్ పిజ్జా, లైక్స్ యూజ్ చేసాం. అలాగే ఇష్టం లేదనుకోండి, ఐ డోంట్ లైక్, యూ డోంట్ లైక్, ఐ డోంట్ లైక్ పిజ్జా, యూ డోంట్ లైక్ పిజ్జా, షీ డజంట్ లైక్ పిజ్జా. థర్డ్ పర్సన్కి మాత్రమే డజ్ వస్తుంది కదా, ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి అంటే ఐకి యూకి డూ వస్తుంది. అందుకనే డోంట్ సిట్ అని అంటాము, అంతేకాని డజంట్ సిట్ అని అనము. అర్థమైందా? అలాగే వర్క్ హార్డ్, కష్టపడి పని చేయి. నెగిటివ్ సెంటెన్స్ డోంట్ వర్క్ హార్డ్, కష్టపడి పని చేయకు. డ్రింక్ వాటర్, వాటర్ తాగు. డోంట్ డ్రింక్ వాటర్, వాటర్ తాగద్దు. స్లీప్ నౌ, ఇప్పుడు పడుకో. డోంట్ స్లీప్ నౌ, ఇప్పుడు పడుకోవద్దు. చూసారా, పాజిటివ్ సెంటెన్స్లో మనం వెర్బ్ యూజ్ చేసాం, తర్వాత యాడ్వెర్బ్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఏదైనా కానీ. నెగిటివ్ సెంటెన్స్లో వచ్చేసరికి డోంట్ ప్లస్ V1 యూజ్ చేసాము. డోంట్ సిట్, డోంట్ వర్క్, డోంట్ డ్రింక్, డోంట్ స్లీప్ ఇలాగా. ఓకేనా, అయితే ఇది వెర్బ్తో.
మరి బీ ఫామ్తో కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్స్ చెప్తాం కదా ఉండు అనడానికి. చూడండి, లేజీ అంటే బద్ధకం, కానీ బీ లేజీ అంటే బద్ధకంగా ఉండు. బద్ధకంగా ఉండద్దు అంటే డోంట్ బీ లేజీ. ఇక్కడ కూడా డోంటే యూజ్ చేసాం. దేని ముందు? బీ ముందు. బీ ప్లస్ అడ్జెక్టివ్, దాని ముందు డోంట్ యూజ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్. కైండ్ అంటే దయ, బీ కైండ్ అంటే దయగా ఉండు. కైండ్ దయ, బీ కైండ్ దయగా ఉండు. దయగా ఉండద్దు అంటే డోంట్ బీ కైండ్, దయగా ఉండద్దు. బీ కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్గా ఉండు. డోంట్ బీ కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్గా ఉండద్దు. బీ క్వైట్, క్వైట్గా ఉండు. డోంట్ బీ క్వైట్, క్వైట్గా ఉండద్దు. సో మనం ఇలాగా ఏదైనా సరే ఉండు ఉండద్దు అనడానికి, ఉండు అనడానికేమో బీ ప్లస్ యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాం, ఉండద్దు అనడానికి డోంట్ బీ ప్లస్ యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాం. బీ లేజీ, లేజీగా ఉండు. డోంట్ బీ లేజీ, లేజీగా ఉండద్దు. ఓకేనా? ఓకే, చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. డ్రైవ్ కేర్ఫుల్ అంటామా, డ్రైవ్ కేర్ఫుల్లీ అంటామా? డ్రైవ్ కేర్ఫుల్లీ అంటాం. ఎందుకని? ఒక వెర్బ్ తర్వాత యాడ్ వెర్బ్ రావాలి, అంటే వెర్బ్ని క్వాలిఫై చేసేది యాడ్ వెర్బ్ అయి ఉండాలి. మరి బీ కేర్ఫుల్ అంటామా, బీ కేర్ఫుల్లీ అంటామా? బీ కేర్ఫుల్ అంటాము. ఎందుకని? చూడండి, కేర్ఫుల్ పర్సన్ అంటామా, కేర్ఫుల్లీ పర్సన్ అంటామా? కేర్ఫుల్ పర్సన్ అంటాం. అంటే ఒక నౌన్ ముందు మనము ఏదన్నా కానీ ఒకటి ప్లేస్ చేయగలం అనుకోండి, ఒక వర్డ్ని, అది ఆ నౌన్ని క్వాలిఫై చేస్తుంటే ఇక్కడ కేర్ఫుల్ పర్సన్ అని అన్నాం. కేర్ఫుల్ అనేది పర్సన్ అనే నౌన్ని క్వాలిఫై చేస్తుంది, కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. బీ ఫామ్ తర్వాత మనం ఎప్పుడు అడ్జెక్టివ్నే యూజ్ చేయాలి. అందుకనే బీ కేర్ఫుల్లీ అనకూడదు, బీ కేర్ఫుల్ అనాలి. కానీ డ్రైవ్ అనేది మాత్రం వెర్బ్. డ్రైవ్ పక్కన డ్రైవ్ కేర్ఫుల్ అనకూడదు, వెర్బ్ పక్కన అడ్జెక్టివ్ రాయకూడదు, వెర్బ్ పక్కన అడ్వర్బ్ రాయాలి. కాబట్టి డ్రైవ్ కేర్ఫుల్లీ రాయాలి. ఇక్కడ వరకు క్లియర్ కదా? అయితే ఈ సెంటెన్సెస్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్. రైట్ క్లియర్లీ, రైట్ అనేది వెర్బ్, క్లియర్లీ అనేది యాడ్వర్బ్, కరెక్టే. అలా కాకుండా ఇక్కడ నేను రైట్ తీసేసి బీ పెడితే బీ క్లియర్లీ అంటనా? కాదు కాదు, బీ క్లియర్, క్లియర్గా ఉండు. రైట్ క్లియర్లీ, క్లియర్గా రాయి. బీ క్లియర్, క్లియర్గా ఉండు. స్పీక్ పొలైట్లీ, పొలైట్గా మాట్లాడు. బీ పొలైట్, పొలైట్గా ఉండు. వర్క్ ఎఫిషియెంట్లీ, ఎఫిషియెంట్గా వర్క్ చెయ్యి. బీ ఎఫిషియెంట్, ఎఫిషియెంట్గా ఉండు. వాక్ కాషియస్లీ, కాషియస్గా జాగ్రత్తగా వాక్ చెయ్యి. బీ కాషియస్, కాషియస్గా ఉండు. చూసారా, ఎక్కడైతే నేను వెర్బ్ యూజ్ చేస్తున్నానో దాని పక్కన నేను యాడ్వర్బ్ని పెడుతున్నాను, ఎక్కడైతే బీని యూజ్ చేస్తున్నానో దాని పక్కన అడ్జెక్టివ్ పెడుతున్నాను, అంతేకాని యాడ్వర్బ్ పెట్టట్లేదు. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. వర్క్ కామ్లీ, ఇది కరెక్టేనా? హీ ఈజ్ కామ్ అంటాం, అంటే అతను ఒక కామ్ పర్సన్ అని. అంటే కామ్ అనేది అడ్జెక్టివ్, వెర్బ్ పక్కన పెడుతున్నాను కాబట్టి మనం యాడ్వర్బ్ రాయాలి, కాబట్టి కామ్లీ అని రాయాలి. కాబట్టి ఇది కరెక్టే, వర్క్ కామ్లీ. అదే నేను వర్క్ తీసేసి బీ పెడితే బీ కామ్ అంటాను. ఇవి రెండు కరెక్టే. అయితే నేను స్టే కామ్లీ అనాలా? అనొచ్చా స్టే కామ్లీ అని? లేదా స్టే కామ్ అనాలా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? నిజానికి స్టే కామ్లీ అనకూడదు, స్టే కామ్ అని అనాలి. అదేంటి? ఐమ్ సారీ, ఇప్పుడే కదా మనం నేర్చుకున్నాము వెబ్ తర్వాత యాడ్వర్బ్ పెట్టాలి అని. మరి ఇక్కడ ఎందుకు వెబ్ తర్వాత నేను అడ్జెక్టివ్ పెట్టాను? వెల్, నిజానికి ఈ బీ అనేది కూడా వెర్బే, స్టే అనేది కూడా వెర్బే, వర్క్ అనేది కూడా వెర్బే. కానీ ఎలాంటి వెర్బ్ తర్వాత మనం అడ్జెక్టివ్ పెట్టాలంటే, ఒక స్టేటివ్ వెర్బ్ అయితే దాని పక్కన అడ్జెక్టివ్ పెట్టాలి, ఒక డైనమిక్ వెర్బ్ అయితే దాని పక్కన యాడ్వర్బ్ పెట్టాలి. వర్క్, రన్, ఈట్ ఇవన్నీ డైనమిక్ వెర్బ్స్, వాటి పక్కన మనం యాడ్వర్బ్ పెట్టాలి. చూడండి, వర్క్ కామ్లీ, రైట్ కామ్లీ, వాక్ కామ్లీ, స్పీక్ కామ్లీ ఇవన్నీ డైనమిక్ వెర్బ్స్. ఇవి ఒక యాక్షన్ చేయడం గురించి చెప్తాయి. కానీ బీ అన్నా కానీ, స్టే అన్నా కానీ, లుక్ అన్నా కానీ ఇలాంటి కొన్ని స్టేటివ్ వెర్బ్స్ ఉంటాయి. ఆ స్టేటివ్ వెర్బ్స్ తర్వాత యాడ్వర్బ్ పెట్టకూడదు, అడ్జెక్టివ్ పెట్టాలి. చూడ్డానికి అవి వెర్బ్లా, డైనమిక్ వెర్బ్లా కనిపించినా కానీ అవి కూడా ఒక రకమైన బీ ఫామ్సే. నేను మీకు ఆ లిస్ట్ ఇచ్చాను చూడండి. స్టే, బికమ్, రిమైన్, అపియర్, ఫీల్, లుక్, సౌండ్, గెట్, కీప్, టర్న్ ఇవి మొత్తం కూడా స్టేటివ్ వెర్బ్సే. వీటి పక్కన ఎప్పుడైనా సరే మనము అడ్జెక్టివ్స్ని మాత్రమే రాయాలి, యాడ్వర్బ్స్ని రాయకూడదు. చూడండి, స్టే క్వైట్ అంటాం, స్టే క్వైట్ డ్యూరింగ్ ద మూవీ
అంతేకాని స్టే క్వైట్లీ డ్యూరింగ్ ద మూవీ అని రాయకూడదు. అదే నేను స్టేని తీసేసి వేరే ఏ డైనమిక్ వెర్బ్ పెట్టినా కానీ చూడండి, వర్క్ క్వైట్లీ, రన్ క్వైట్లీ, స్పీక్ క్వైట్లీ, రైట్ క్వైట్లీ, ఏ వెర్బ్ పెట్టినా కానీ, ఏ డైనమిక్ వెర్బ్ పెట్టినా కానీ యాడ్వర్బ్ని యూజ్ చేస్తాను. కానీ స్టే కానీ బీ కానీ పెడితే ఎందుకనేవి స్టేటివ్ వెర్బ్స్ కాబట్టి యాడ్జెక్టివ్ని యూజ్ చేస్తాను. బీ క్వైట్, స్టే క్వైట్. ఓకేనా? అలాగే బికమ్ కూడా అంతే. బికమ్ బోల్డ్ ఫర్ ద డిబేట్ టుమారో. బికమ్ బోల్డ్, బోల్డ్గా అవ్వు అంటున్నాను. అలా కాకుండా వేరే వెర్బ్ యూజ్ చేస్తే టాక్ బోల్డ్లీ. టాక్ అనేది స్టేటివ్ వెర్బా? కాదు, డైనమిక్ వెర్బ్. కాబట్టి టాక్ బోల్డ్లీ అనాలి. అంతేకాని టాక్ బోల్డ్ అనకూడదు. అంతేకాదు బికమ్ బోల్డ్లీ అనకూడదు. ఎందుకని? బికమ్ అనేది స్టేటివ్ వెర్బ్ కాబట్టి దాని పక్కన అడ్జెక్టివ్ ఉండాలి. టాక్ అనేది డైనమిక్ వెర్బ్ కాబట్టి దాని పక్కన యాడ్వర్బ్ ఉండాలి. రిమైన్ సైలెంట్లీ అంటామా? కాదు కాదు. రిమైన్ సైలెంట్ వైల్ ఐ టేక్ ద ఫోటో. నేను ఫోటో తీసుకునేటప్పుడు సైలెంట్గా ఉండు, రిమైన్ సైలెంట్. అంతేకాని రిమైన్ సైలెంట్లీ అనకూడదు. అలా కాకుండా టేక్ సైలెంట్లీ, సైలెంట్గా తీసుకో. వర్క్ సైలెంట్లీ, సైలెంట్గా పని చెయ్యి. రన్ సైలెంట్లీ, సైలెంట్గా పరిగెత్తు. వేరే ఏ డైనమిక్ వెర్బ్ యూజ్ చేసినా నేను యాడ్వర్బ్ని యూజ్ చేస్తాను, అడ్జెక్టివ్ని కాదు. అంతేకాదు అపియర్ కూడా అంతే. అపియర్ రిలాక్స్డ్. చూసారా? అపియర్ రిలాక్స్డ్ డ్యూరింగ్ ద మూవీ. అంతేకాని అపియర్ రిలాక్స్డ్లీ అంటామా? అనము. ఎందుకని? అపియర్ అనేది ఒక స్టేటివ్ వెర్బ్ కాబట్టి. అదే వర్క్ని యూజ్ చేస్తే వర్క్ రిలాక్స్డ్లీ. ఇక్కడ మాత్రం వర్క్ రిలాక్స్డ్ అనం. ఎందుకని? ఇది ఒక డైనమిక్ వెర్బ్ కాబట్టి. అలాగే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ క్వశ్చన్స్. ఫీల్ అనేది కూడా ఒక స్టేటివ్ వెర్బే. అంతేకాని ఫీల్ ఫ్రీలీ అనం. కానీ వేరే వెర్బ్ యూజ్ చేస్తే టాక్ ఫ్రీలీ, వర్క్ ఫ్రీలీ. చూసారా? వేరే ఏ వెర్బ్ యూజ్ చేసినా కానీ మనము యాడ్వర్బ్ని యూజ్ చేస్తున్నాం, అడ్జెక్టివ్ని యూజ్ చేయట్లేదు. సో అలాగా ఇక్కడ ఉన్న వెర్బ్స్ మొత్తం స్టేటివ్ వెర్బ్సే, బీ ఫామ్ లాంటివే. కాబట్టి వీటి పక్కన మనం ఎప్పుడు అడ్జెక్టివ్స్నే యూజ్ చేయాలి. ఓకే ఓకే ఇప్పుడు మనం స్పీకర్ లిజనర్తో చూడండి. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ మొత్తం స్పీకర్ లిజనర్తో చెప్పేటివే. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీతో మాట్లాడుతున్నాను, పక్కన ఒక అతను వెళ్తూ ఉన్నాడు. నేను మీతో మాట్లాడుతూ కమ్ హియర్ అన్నాను అనుకోండి, మీరు వస్తారా? ఆ పక్కన పోయే అతను వస్తాడా? మీరు వస్తారు. ఎందుకని? నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి. అదే అతను రావాలంటే అతని వైపు తిరిగి అతన్ని కమ్ హియర్ అనాలి. లేకపోతే అతని పేరు పెట్టి హే రాజేష్ కమ్ హియర్ ఇలా అన్నప్పుడు అతను ఇక్కడికి వస్తాడు. అంటే ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ మొత్తంలో స్పీకర్ లిజనర్కి చెప్తాడు. అయితే ఒక్కొక్కసారి స్పీకర్ లిజనర్కి నువ్వు ఆ పని చెయ్యి అని చెప్తాడు. ఇప్పటివరకు మనం నేర్చుకుంది అదే. కమ్ హియర్, సిట్ డౌన్, గో దేర్. ఇవి మొత్తం ఇంపరేటివ్ సెంటెన్సెస్. స్పీకర్ లిజనర్ని చేయమంటున్నాడు. అలా కాకుండా స్పీకర్ లిజనర్తో మనిద్దరం కలిసి చేద్దామని చెప్తే అదే ఈ సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్. అయితే దానికన్నా కానీ ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చూడండి. నేను టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశాను. లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను త్వరలో చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ అలాగే వీడియోస్ని ఆ గ్రూప్లో పోస్ట్ చేయబోతున్నాను. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఈ గ్రూప్స్ని జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు సెకండ్ టైప్ని చూద్దాం. ఏమని చెప్పాను? స్పీకర్ లిజనర్తో. నేను స్పీకర్, ఈ వీడియో అయిపోయేంత వరకు నేనే స్పీకర్ని, మీరు లిజనర్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మనిద్దరం కలిసి ఏదన్నా పని చేద్దామని చెప్తున్నాను. ఎలాగా? చూడండి, వర్క్ నవ్ అంటే ఇప్పుడు పని చేయి. నేను స్పీకర్ని కదా, వర్క్ నవ్ అన్నానంటే మీకు నేను ఏమని చెప్తున్నాను? ఇప్పుడు పని చెయ్యి అంటున్నాను. వర్క్ దేర్, అక్కడ పని చెయ్యి. క్లీన్ హియర్, ఇక్కడ క్లీన్ చెయ్యి. నేను మీకు చెప్తున్నాను. అలా కాకుండా మనం ఇప్పుడు పని చేద్దామంటే మనం ఇప్పుడు పని చేద్దాం అంటే మీరు నేను నన్ను కూడా కలిపాను. మన ఇద్దరం కలిసి పని చేద్దాం అంటున్నాను. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే చూడండి, వర్క్ నవ్ అంటే ఇప్పుడు పని చెయ్యి. అయితే మనం అంటే నన్ను కూడా కలపడానికి మీతో పాటు ఏమని యూజ్ చేస్తామంటే లెట్ అస్ అని అంటాం, లేదా లెట్స్. ఓకేనా? కాంట్రాక్షన్ ఫామ్ అయితే లెట్స్ వర్క్ నవ్ లేదా లెట్ అస్ వర్క్ నవ్ అని అంటాం. అయితే ఎందుకని ఇక్కడ లెట్ అస్ అని యూజ్ చేసాం? చూడండి, లెట్ అనేది ఒక వెర్బ్ తర్వాత వచ్చేది ఎప్పుడు ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి. మామూలుగా మనం అంటే వి అనాలి కదా.
మనం మామూలుగా వి వర్క్ నవ్ అని అన్నాం, లెట్ అస్ వర్క్ నవ్ అని అంటాం. ఓకేనా, వి వర్క్ నవ్ అంటే అది కూడా అనొచ్చు. వి వర్క్ నవ్, మేము ఇప్పుడు పని చేస్తాం, కానీ మనం ఇప్పుడు పని చేద్దామని కాదు దాని అర్థం. వి వర్క్ నవ్ అంటే మనం ఇప్పుడు పని చేస్తాం. లెట్ అస్ వర్క్ నవ్ అంటే మనం ఇప్పుడు పని చేద్దాం. ఇక్కడ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను లేదా కమాండ్ చేస్తున్నాను మనం పని చేద్దాము అని. ఓకేనా, అందుకనే లెట్ తర్వాత ఆబ్జెక్టివ్ కేసు ఉండాలి, మనం అని రావాలి కాబట్టి అజ్ అని పెట్టాలి. లెట్ అస్ వర్క్ నవ్, మనం ఇప్పుడు పని చేద్దాం. గో దేర్, అక్కడికి వెళ్ళు. అలా కాకుండా గో దేర్ అంటే నిన్ను అక్కడికి వెళ్ళమంటున్నా. అలా కాకుండా మనం అక్కడికి వెళ్దామంటే మీరు నేను స్పీకర్ లిజనర్, అప్పుడు ఏమంటారు? లెట్స్ గో దేర్, మనం అక్కడికి వెళ్దాం. లెట్స్ గో దేర్, మనం అక్కడికి వెళ్దాం. లెట్స్ ప్లే చెస్, మనం చేస్తే అర్థం. లెట్స్ వాచ్ ఏ మూవీ, మనం ఒక మూవీ చూద్దాం. ఇలాగా లెట్ అస్ ప్లస్ వెర్బ్ బేస్ ఫామ్ని యూజ్ చేస్తాము. ఎప్పుడు మనం అని మీనింగ్ వచ్చేటప్పుడు, మనం వెళ్దాం, మనం చేద్దాం, మనం చూద్దాం అనేటప్పుడు. అయితే ఇవి లెట్ తర్వాత వెబ్ని యూజ్ చేసాం. అలాగే లెట్ తర్వాత మనం బీని కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, బీ పేషెంట్ అంటే పేషెంట్గా ఉండు, సహనంగా ఉండు. అలా కాకుండా సహనంగా ఉందాం, నన్ను కూడా నేను యాడ్ చేస్తున్నా. సహనంగా ఉందామంటే లెట్స్ బీ పేషెంట్. ఓకేనా, పేషెంట్గా ఉందాం. బీ కేర్ఫుల్, కేర్ఫుల్గా ఉండు. లెట్స్ బీ కేర్ఫుల్, కేర్ఫుల్గా ఉందాం. ఇలాగా బీ కామ్, కామ్గా ఉండు. లెట్స్ బీ కామ్, కామ్గా ఉందాం. ఇలా నన్ను కూడా నేను కలుపుకునేటప్పుడు అంటే స్పీకర్ లిజనర్ ఇద్దరూ చేయాల్సినప్పుడు లెటర్స్ని యూజ్ చేస్తాం. దాని కాంట్రాక్షన్ ఫామే లెట్స్. ఓకేనా, ఓకే. చూడండి, లెట్స్ ఈట్ అంటే అర్థం ఏంటి? మనం తిందాం. మనం తినద్దు అంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇందాక ఏం చేసాం? వర్క్ హార్డ్, కష్టపడి పని చెయ్యి. నేను మీకు చెప్తున్నా చెయ్యొద్దు అని చెప్పడానికి డోంట్ వర్క్ హార్డ్ అన్నాను, డోంట్ యూజ్ చేశాను. కానీ ఇక్కడ మాత్రము లెట్స్ నాట్ ఈట్ అని అంటాం. చూసారా, లెటర్స్కి ఈట్కి అంటే లెటర్స్కి వెర్బ్కి మధ్యలో నాట్ని యూజ్ చేస్తాము. లెట్స్ ఈట్, మనం తిందాం. లెట్స్ నాట్ ఈట్, మనం తినద్దు. లెట్స్ ఈట్, మనం తిందాం. లెట్స్ నాట్ ఈట్, మనం తినద్దు. మనం ఇక్కడ ఉందాం. ఓకేనా, లెట్స్ బీ హియర్, మనం ఇక్కడ ఉండద్దు. నెగిటివ్ సెంటెన్స్. లెట్స్ నాట్ బీ హియర్. చూసారా, అంటే ఇందాకలాగా స్పీకర్ లిజనర్కి నిన్ను ఏదన్నా పని చేయమని నేను చెప్పేటప్పుడు చెయ్యి అంటే వర్క్ హార్డ్, చెయ్యొద్దు అంటే డోంట్ వర్క్ హార్డ్. కూర్చో అంటే సిట్ డౌన్, కూర్చోవద్దంటే డోంట్ సిట్ డౌన్. అక్కడ డోంట్ యూజ్ చేశాను. కానీ ఇక్కడ మాత్రం నాట్ యూజ్ చేస్తున్నాను. దేని మధ్యలో? లెటర్స్కి తర్వాత ఉన్న వెర్బ్కి మధ్యలో. లెట్స్ నాట్ ఈట్, లెట్స్ ఈట్ మనం తిందాం. లెట్స్ నాట్ ఈట్ మనం తినద్దు. అర్థమవుతుందా? ఇక్కడ డోంట్ యూజ్ చేయలేదు. యూజ్ చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు, దాన్ని కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వర్క్ నవ్ ఇప్పుడు పని చెయ్యి, కానీ లెటర్స్ అన్నానా వర్క్ నవ్ అన్నానా? వర్క్ నవ్ అన్నాను. అంటే స్పీకర్ లిజనర్కి చెప్తున్నాడు, మీకు చెప్తున్నాను. డోంట్ వర్క్ నవ్, ఇప్పుడు పని చేయొద్దు. లెటర్స్ ఈట్, మనము తిందాము. లెట్స్ నాట్ ఈట్, మనము తినద్దు. అయితే ఇక్కడ డోంట్ లెటర్స్ ఈట్ అని పెట్టచ్చు, కానీ దీనికి మధ్య ఒక చిన్న తేడా ఉంది. అయితే నేను మీకు అది థర్డ్ టైప్ కూడా చెప్పాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజానికి ఈ రెండు సెంటెన్సెస్ కరెక్టే. లెట్స్ నాట్ ఈట్ అన్నా కానీ కరెక్టే, డోంట్ లెటర్స్ ఈట్ అన్నా కానీ కరెక్టే. కానీ ఈ రెండిటికి మధ్య ఒక చిన్న తేడా ఉంది. దాన్ని నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది తెలియాలంటే మీకు థర్డ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ కూడా తెలియాలి. అయితే ఇప్పుడు ఈ సెకండ్ టైప్లో వెబ్ని యూజ్ చేస్తే ఎలాగా, బీ ఫామ్ని యూజ్ చేస్తే ఎలాగో తెలుసుకుందాం. చూడండి, లెట్స్ గో ఫర్ ఏ వాక్, వాక్కి వెళ్దాం. నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? లెట్స్ నాట్, అంతేకాని డోంట్ లెటర్స్ గో ఫర్ ఏ వాక్ కాదు. లెట్స్ నాట్ గో ఫర్ ఏ వాక్, వాక్కి వెళ్ళొద్దు. లెట్స్ గో ఫర్ ఏ వాక్, మనం వాక్కి వెళ్దాం. నేను మీరు అంటే స్పీకర్ లిజనర్ మనం అంటున్నాను. అలా కాకుండా గో ఫర్ ఏ వాక్ అంటే నేను కేవలం మిమ్మల్ని వాక్కి వెళ్ళమని చెప్తున్నాను, అంటే స్పీకర్ లిజనర్కి చెప్తున్నాడు. ఓకేనా, వేస్ట్ టైం వేస్ట్ చెయ్యి, నీకు నేను చెప్తున్నాను. అలా కాకుండా లెట్స్ వేస్ట్ టైం అంటే మన ఇద్దరం కలిపి టైం వేస్ట్ చేద్దామని చెప్తున్నా. అలా కాకుండా మన ఇద్దరం టైం వేస్ట్ చేయొద్దు అంటే లెట్స్ నాట్ వేస్ట్ టైం, మనం టైం వేస్ట్ చేయొద్దు, మీరు నేను మన ఇద్దరం. ఓకేనా, అలాగే లెట్స్ ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ని మనం మర్చిపోదాం. అలా కాకుండా ఆ ఇన్సిడెంట్ని మనం మర్చిపోవద్దంటే లెట్స్ నాట్ ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్,
ఆ ఇన్సిడెంట్ మనం మర్చిపోవద్దు. ఇలాగా మనం నాట్ని యూజ్ చేస్తాం. అయితే గో ఇవి మొత్తము వెర్బ్స్ అన్నమాట, వేస్ట్ ఇవి మొత్తం. అయితే ఇప్పుడు బీ ఫార్మ్స్ యూజ్ చేస్తే చూడండి, లెట్స్ బీ ఆప్టిమిస్టిక్. ఓకేనా, ఆప్టిమిస్టిక్గా ఉందాం. బీ ఆప్టిమిస్టిక్ అంటే నేను మిమ్మల్ని ఆప్టిమిస్టిక్గా ఉండమంటున్నాను. లెట్స్ బీ ఆప్టిమిస్టిక్ అంటే మనం ఆప్టిమిస్టిక్గా ఉందాం. ఉండద్దు అంటే లెట్స్ నాట్ బీ ఆప్టిమిస్టిక్. సేమ్ ఇందాకలాగే. ఓకేనా, నాట్ యూజ్ చేయాలి. అలాగే బీ రెస్పాన్సిబుల్ అంటే నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండు, నేను నీకు చెప్తున్నాను. అలా కాకుండా లెట్స్ బీ రెస్పాన్సిబుల్, మనం రెస్పాన్సిబుల్గా ఉందాం. నెగిటివ్ సెంటెన్స్, లెట్స్ నాట్ బీ రెస్పాన్సిబుల్, మనం రెస్పాన్సిబుల్గా ఉండద్దు. అలాగే లెట్స్ బీ క్రియేటివ్. బీ క్రియేటివ్, నేను మీకు చెప్తున్నా క్రియేటివ్గా ఉండు. లెట్స్ బీ క్రియేటివ్, క్రియేటివ్గా ఉందాం. ఇప్పుడు మనిద్దరం ఉందామని చెప్తున్నా. అలా కాకుండా మనిద్దరం నిన్ను ఉండద్దు అంటే డోంట్ బీ క్రియేటివ్, నువ్వు ఒక్కడివైతే డోంట్ బీ క్రియేటివ్. మనిద్దరం క్రియేటివ్గా ఉండదంటే లెట్స్ నాట్ బీ క్రియేటివ్. ఓకేనా, లెట్స్ నాట్ బీ, సారీ ఇక్కడ నేను బీ రాయలేదు, లెట్స్ నాట్ బీ క్రియేటివ్, క్రియేటివ్గా ఉండద్దు. ఇలాగా బీ అయితే కనుక లెట్స్ నాట్ బీ ఆప్టిమిస్టిక్, లెట్స్ నాట్ బీ రెస్పాన్సిబుల్, లెట్స్ నాట్ బీ క్రియేటివ్, ఇలా యూజ్ చేస్తాం. ఇక్కడ బీ ఉండాలి, నేను టైప్ చేయలేదు. ఓకేనా, ఓకే. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ని చూద్దాము. ఇదే చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇందాక మనం ఏం నేర్చుకున్నాం, మనం ఇప్పుడు పని చేద్దామంటే, ఇప్పుడు వర్క్ నవ్ అంటే నేను నీకు చెప్తున్నాను నువ్వు పని చెయ్యి, నువ్వు ఇప్పుడు పని చెయ్యి అని. అలా కాకుండా మనం కూడా వచ్చిందంటే లెట్ అజ్. ఎందుకని, అజ్ అంటే ఎవరు, మీరు నేను, అజ్, లెట్ అజ్, మీరు నేను కలిపితే అజ్ అని అంటాం కదా. అలా కాకుండా నన్ను ఇప్పుడు పని చెయ్యి అంటే చూడండి, ఫస్ట్దేమో వర్క్ నవ్ అంటేనేమో స్పీకర్ లిజనర్ని పనిచేయమని చెప్తున్నాడు. అలా కాకుండా సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి, మనం పనిచేద్దాం, స్పీకర్ లిజనర్ కలిపి పనిచేద్దాం అంటున్నాడు. అప్పుడు లెట్ అస్ వర్క్ నవ్. అలా కాకుండా ఇప్పుడు స్పీకర్ లిజనర్కి థర్డ్ పర్సన్ని కానీ నన్ను కానీ, అంటే థర్డ్ పర్సన్ కానీ వేరే ఎవరినో కానీ, లేకపోతే స్పీకర్ని కానీ, లేకపోతే ఇద్దరిని కానీ పని చేయని వెళ్ళని అని చెప్పాలి అనుకుంటే, అప్పుడు ఏం చేస్తామంటే చూడండి, వర్క్ నవ్ అంటే ఇప్పుడు పని చేయి, మనం కాబట్టి, మీరు నేను కాబట్టి లెట్ అజ్ అని యూజ్ చేసాం. నేను ఒక్కడిని అయితే లెట్ మీని యూజ్ చేస్తాను, లెట్ మీ. ఓకేనా, నన్ను వర్క్ చేయని, లెట్ మీ గో, నన్ను వెళ్ళని, లెట్ మీ ఈట్, నన్ను తినని. ఓకేనా, లెట్ మీ వాచ్, నన్ను చూడని, లెట్ మీ రైట్, నన్ను రైట్ చేయని, నన్ను రాయని, లెట్ మీ రన్, నన్ను పరిగెత్తని. ఇలాగా నన్ను అన్నప్పుడు లెట్ మీని యూజ్ చేస్తాం, మనం అన్నప్పుడు లెట్ అస్, నన్ను అన్నప్పుడు లెట్ మీ. ఓకేనా, అలా కాకుండా అతన్ని ఇప్పుడు పని చేయని అంటే థర్డ్ పర్సన్ చెయ్యని. చూడండి, ఈ అన్నిటిలో నన్ను పని చేయాల్సింది నువ్వే. ఓకేనా, నువ్వు పని చేయాల్సింది నువ్వే, అతన్ని పని చేయాల్సింది కూడా నువ్వే. అందుకే నువ్వు పని చెయ్యని అతన్ని అని నేను నీకు చెప్తున్నాను. ఓకేనా, స్పీకర్ లిజనర్కి చెప్తున్నారు, కానీ పని చేసేది ఎవరు, థర్డ్ పర్సన్. కానీ నువ్వు అతన్ని పని చెయ్యనియాలి, అందుకని అతన్ని ఇప్పుడు పని చేయని అంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం, మనం అయితే అజ్, నేను అయితే మీ, అతను అయితే హిమ్, లెట్ హిమ్ వర్క్, ఆమె అయితే లెట్ హర్ వర్క్, అది అయితే లెట్ ఇట్ వర్క్. ఓకేనా, ఇలాగా మనం ఆబ్జెక్టివ్ కేసులో ఎవరిని పని చేయనియాలో వారి పేరు ఇక్కడ రాయాలి. ఆబ్జెక్టివ్ కేస్, లెట్ అజ్ అంటే మనం, లెట్ మీ అంటే నన్ను, లెట్ హిమ్ లెట్ హర్ అంటే ఆమెని పని చేయని, అతన్ని పని చేయని, ఇలాగా. అయితే ఈ సెంటెన్స్ని ఎలా చెప్పాలి, మమ్మల్ని ఇప్పుడు పని చేయని, మమ్మల్ని అన్నాను. చూడండి, మనం ఇప్పుడు పని చేద్దామనడానికి లెట్ అస్ వర్క్ నవ్ అన్నాం కదా. ఎందుకని, అజ్ అంటే అర్థం ఏంటి, నువ్వు నేను మనం, కాబట్టి అజ్ అనొచ్చు. అలా కాకుండా మమ్మల్ని పని చేయని అంటే స్పీకర్ లిజనర్తో నన్ను, స్పీకర్ని, నా పక్కన ఉన్న అతన్ని పని చేయని అంటున్నారు. మరి మాకేం చెప్పాలి, మా ఇద్దరికి కూడా అజ్జే యూజ్ చేస్తాం. లెట్ అస్ వర్క్ నవ్ అంటే చూడండి, లెట్స్ వర్క్ నవ్, మనం పని చేద్దాం, దీనికి లెట్ అస్ వర్క్ నవ్వే. అలా కాకుండా నేను అతను ఉన్నాం, నువ్వు నన్ను పని చేయనట్లేదు, అప్పుడు నేను నీతో ఇలా రిక్వెస్ట్ చేస్తున్నా, లెట్ అస్ వర్క్ నవ్, మమ్మల్ని పని చేయని, లెట్ అస్ ఈట్ నవ్, మమ్మల్ని తినని, లెట్ అస్ గో దేర్, మమ్మల్ని అక్కడికి పోని, దీనికి కూడా లెట్ అసే వస్తుంది. ఓకేనా, అయితే కంటెక్స్ట్ని బట్టి మీరు లెట్ అస్ అంటే మనం అంటున్నామా మమ్మల్ని అంటున్నామా అనేది మీకు అర్థం కావాలి. చూడండి, నేను ఇక్కడ నించొని ఉంటే మీరు
నన్ను ఇక్కడ నించొనివ్వట్లేదు, నేను నా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి నించొని ఉన్నాము, మీరు నించొనియట్లేదు. అప్పుడు ఏమంటాము, లెటస్ బీ హియర్, మమ్మల్ని ఇక్కడ ఉండని. అప్పుడు లెటస్ అంటే మమ్మల్ని. అలా కాకుండా మన ఇద్దరం బయటికి వెళ్దాం అనుకున్నాం, లెటస్ గో ఫర్ ఏ మూవీ, మనం మూవీకి వెళ్దాం. అక్కడ లెటస్ అంటే మనం, అంతేకాని మమ్మల్ని కాదు, మమ్మల్ని మూవీకి పోనీ కాదు. సో కంటెక్స్ట్ని బట్టి తెలుస్తుంది. అయితే ఇవన్నీ పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఎలాగో కూడా చూద్దాం. అయితే బీ ఫామ్స్తో కూడా చూద్దాం ఒకేసారి. బీ సపోర్టివ్ అంటే మద్దతుగా ఉండు కదా. నేను బీ సపోర్టివ్ అంటే నేను ఎవరికి చెప్తున్నాను బీ సపోర్టివ్గా ఉండు అని? నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ నేను లెటస్ ఏమీ యూజ్ చేయలేదు, అంటే సపోర్ట్గా ఉండాల్సింది మీరు. అలా కాకుండా లెటస్ బీ సపోర్టివ్ అంటే మనం సపోర్ట్గా ఉందాం, మనం మద్దతుగా ఉందాం. ఎవరికి? వేరే వాళ్ళకి. లెటస్ బీ సపోర్టివ్, మనం మద్దతుగా ఉందాం. అలా కాకుండా నన్ను మద్దతుగా ఉండనివ్వు అని చెప్పాలంటే నన్ను లెట్ మీ బీ సపోర్టివ్, నన్ను మద్దతుగా ఉండనివ్వు కదా. ఆమెను మద్దతుగా ఉండనివ్వంటే లెట్ హర్ బీ సపోర్టివ్, ఆమెని మద్దతుగా ఉండనివ్వు. అలా కాకుండా మమ్మల్ని మద్దతుగా ఉండనివ్వు, నువ్వు మమ్మల్ని మద్దతుగా ఉండనివ్వట్లేదు, ఓకేనా? కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మమ్మల్ని సపోర్టివ్గా ఉండనివ్వు అని. అప్పుడేమంటాం? అప్పుడు కూడా లెటస్ బీ సపోర్టివ్ అని అంటాం. అయితే ఇక్కడ లెటస్ బీ సపోర్టివ్ అంటే మనం మద్దతుగా ఉందామని నేను మీతో చెప్తున్నప్పుడు. అలా కాకుండా మమ్మల్ని సపోర్టివ్గా ఉండనివ్వు అంటే లెటస్ బీ సపోర్టివ్, మమ్మల్ని మద్దతుగా ఉండనివ్వు. అంటే ఈ లెటస్ బీ సపోర్టివ్ అనే దానికి రెండు మీనింగ్స్ వస్తాయి. స్పీకర్ లిజనర్తో మనిద్దరం ఉందాము అన్నప్పుడు మద్దతుగా ఉందామన్న మీనింగ్ వస్తుంది. మమ్మల్ని సపోర్టివ్గా ఉండనివ్వు అన్నప్పుడు లెటస్ బీ సపోర్టివ్ అంటే మమ్మల్ని మద్దతుగా ఉండనివ్వు అనే అర్థం వస్తుంది. ఓకేనా? ఓకే, చూడండి. రన్ ఫాస్ట్ అంటే ఫాస్ట్గా పరిగెత్తు కదా. నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? డోంట్ రన్ ఫాస్ట్గా పరిగెత్తద్దు. అయితే రన్ ఫాస్ట్ అని చెప్పినప్పుడు నేను ఎవరికి చెప్తున్నాను? స్పీకర్ లిజనర్కి చెప్తున్నాడు కదా. అలా కాకుండా మన ఇద్దరము ఫాస్ట్గా పరిగెత్తుతామని చెప్పాలంటే మనం వేగంగా పరిగెత్తద్దు అని చెప్పాలి అంటే పరిగెత్తుదామని చెప్పాలి అంటేనేమో లెటస్ రన్ ఫాస్ట్, మనం వేగంగా పరిగెత్తుదాం. అలా కాకుండా మనం వేగంగా పరిగెత్తద్దు, నెగిటివ్ సెంటెన్స్. మనం కాబట్టి ఏమి యూజ్ చేయాలని చెప్పాను? డోంట్ లెటస్ రన్ ఫాస్ట్ అని అంటామా? లెట్స్ నాట్ రన్ ఫాస్ట్ అని అంటామా? లెటస్ నాట్ రన్ ఫాస్ట్ అని అంటాం. ఓకేనా? ఎందుకని? స్పీకర్ లిజనర్ ఇద్దరు వచ్చినప్పుడు. ఓకేనా? లెట్స్ నాట్ రన్ ఫాస్ట్, మనం ఫాస్ట్గా పరిగెత్తవద్దు. అయితే ఇదే ఇలా చెప్పాలంటే మమ్మల్ని వేగంగా పరిగెత్తనివ్వద్దు. ఎవరిని? మమ్మల్ని. నువ్వు మమ్మల్ని వేగంగా పరిగెత్తిస్తున్నావు కాబట్టి మమ్మల్ని వేగంగా పరిగెత్తనివ్వద్దు అని చెప్పాలంటే చూడండి, మమ్మల్ని వేగంగా పరిగెత్తని అని చెప్పాలంటే లెటస్ రన్ ఫాస్ట్. ఇక్కడ లెటస్ రన్ ఫాస్టే, ఇక్కడ లెటస్ రన్ ఫాస్టే. కానీ ఇక్కడ లెటస్ రన్ ఫాస్ట్ అంటే మనం వేగంగా పరిగెత్తుదాం, నువ్వు నేను. కానీ నేను ఇంకొక పర్సన్ అయితే మమ్మల్ని వేగంగా పరిగెత్తనివ్వు. అలా కాకుండా మమ్మల్ని వేగంగా పరిగెత్తనివ్వద్దు అంటే మాత్రం లెటస్ నాట్ రన్ ఫాస్ట్ కాదు, డోంట్ లెటస్ రన్ ఫాస్ట్. ఓకేనా? డోంట్ లెటస్ రన్ ఫాస్ట్, డోంట్ లెటస్ బీ హియర్, డోంట్ లెటస్ ఈట్ దట్, మమ్మల్ని అది తిననివ్వద్దు. డోంట్ లెటస్ వాచ్ దట్ మూవీ, మమ్మల్ని ఆ మూవీ చూడనివ్వద్దు. డోంట్ లెటస్ అంటే మమ్మల్ని. కానీ ఇదే నేను లెటస్ వాచ్ దట్ మూవీ అంటే మనం ఆ మూవీ చూద్దాం. అలా కాకుండా లెట్స్ నాట్ వాచ్ దట్ మూవీ అంటే మనం ఆ మూవీ చూడకుండా ఉందాం. ఇలాగా అంటే మనం వచ్చినప్పుడు నాట్ వస్తుంది, మమ్మల్ని వచ్చినప్పుడు డోంట్ వస్తుంది. దేనికి? నెగిటివ్ సెంటెన్స్కి. అయితే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఇంతే కాదు, దీని తర్వాత లెట్ లాంటివి చాలా వెబ్స్ ఉంటాయి. వాటిని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే నేను మీకు అది తరువాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.